హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ సిరీస్లో సెకండ్ వీడియో వచ్చేసి ఏంటంటే సెకండేనా థర్డ్ వీడియో వచ్చేసి ఏంటంటే మనము డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంది, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఈ మూడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంది, ఓకే. సో మనం రూట్స్ కనుక్కోవడానికి రెండు మెథడ్స్ యూజ్ చేయొచ్చు, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేయొచ్చు లేదా ఫార్ములా యూజ్ చేయొచ్చు. సో నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నా. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎట్లా చేయాలి చెప్పండి, మనము కాన్స్టెంట్ని x² మల్టిప్లై చేయాలి. ఓకే, మల్టిప్లై చేసిన, ఓకే. చేసిన తర్వాత ఈ 12x² మనము ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఆ ఫ్యాక్టర్స్ ఎట్లుండాలంటే ఆ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే మనకి ఇది రావాలి, యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మిడిల్ టర్మ్ రావాలి. సో నేను తీసుకుంటున్నాను చూడండి, 3x 4x రెండింటిని మల్టిప్లై చేస్తే 12x² వస్తుంది. కానీ రెండింటిని యాడ్ చేస్తే -7x వస్తుందా, రాదు. అందుకే నేను ఏం చేస్తున్నాను, మైనస్ సింబల్ పెడుతున్నాను. సో ఇప్పుడు చూడండి, మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x ఇంటూ 4x 12x², -3x -4x అంటే 7x. సో ఈ విధంగా మనము ఫ్యాక్టర్స్ని మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, క్లియర్. x కామన్ తీస్తున్నాం, ఏమొస్తుంది x -3, -4 కామన్ తీస్తే x -3, x -3 x -4 x = 3 x = 4. ఇవి ఆల్రెడీ మనము మన లోవర్ క్లాసెస్లో చేసేసి ఉన్నాం కాబట్టి √3x² + 10x - 8√3. క్లియరా? సో ఇట్లాంటి వాటిని మనం ఎట్లా సాల్వ్ చేస్తాము, ఇప్పుడు కూడా మనం ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. కానీ ఫ్యాక్టరైజ్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే మధ్యలో ఉన్న తర్వాత మనము ఎప్పుడైతే దీన్ని మల్టిప్లై చేస్తామో దీని ఫ్యాక్టర్స్ తీసుకోవాలో అక్కడ మనకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో మనము ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. దీనికి నేను ఫార్ములా వాడుతున్నాను, ఓకేనా. సో ఏ ఎంత √3, ఓకే సరే. b = 10, c = -8√3. సో ఫార్ములా ఏంది చెప్పండి, -b ± √b² - 4ac/2a which is nothing but -10 ± √b² అంటే ఎంత 10², 100 -4 × ac. a × c అంటే ఎంత చెప్పండి, ఓకే 4 × -8√3 × √3/2√3. క్లియర్గా అర్థమైందా? చలో నెక్స్ట్, -10 ± √100 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, 4 8s are 32, √3 × √3 అంటే 3. సో 32 × 3 ఎంత, 2 3s are 6, 3 3s are 9, 96/2√3. క్లియర్. -10 ± 100 + 96 ఎంత, 196/2√3. -10 ± √196 అంటే 14/2√3. ఒకసారి ప్లస్ పెట్టుకోండి, ఒకసారి మైనస్ పెట్టుకోండి, ఏమొస్తుంది మీకు, -10 + 14/2√3 -10 -14/2√3. సాల్వ్ చేయండి. -10 + 14 అంటే 4/2√3, -10 - 14 అంటే -24/2√3. సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్గా అర్థమైందా? సో ఇట్లా మనకి అవసరాన్ని బట్టి మనము ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ చేసి మళ్ళీ √3 కామన్ తీయడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అవుతుంది అనమాట. అందుకే మనం ఈ ఫార్ములా యూజ్ చేసినాం, ఓకేనా. సో నేను ఇది రబ్ చేస్తున్నా, క్లియర్గా అర్థమైంది కదా. సో మన థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ బిట్లోనే థర్డ్ వన్ ఏంటంటే x⁴2/3 + x⁴1/3 - 2 = 0. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాం, బేసికల్గా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉండాలి కదా. సో ఇక్కడ మనకి పవర్ 2 లేదు,
బట్ మనకి సమ్ ఇచ్చిండు. ఇట్లాంటప్పుడు ఎట్లా చేయాలంటే జాగ్రత్తగా చూడండి. చూడండి నేను x పవర్ 2/3ని ఎట్లా రాసుకున్నాను చెప్పండి. a పవర్ m హోల్ పవర్ n ఈజ్ నథింగ్ బట్ a పవర్ mn. చూడండి x పవర్ 2/3 ఉంది, దాన్ని నేను ఎట్లా రాసుకున్నాను చూడండి. x పవర్ 1/3 హోల్ పవర్ 2 అని రాసుకున్నాను. చూడండి a పవర్ m హోల్ పవర్ n ఈజ్ నథింగ్ బట్ a పవర్ mn 1/3 × 2 2/3. సో ఇట్లా రాసుకున్నాను. ఇట్లా రాసుకోవడం వల్ల నీకు యూజ్ ఏంటంటే చూడండి, ఇప్పుడు x పవర్ 1/3 నేను t అనుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది చెప్పండి నాకు, t² + t - 2 = 0. దీన్ని సాల్వ్ చేయడం ఎంతసేపు చెప్పండి, ఫ్యాక్టరైజ్ చేయండి. -2t² -1t ఓకే +2t. క్లియరా? -1t × 2t అంటే -2t², -1t + 2t అంటే +t. చూడండి t² -1t + 2t -2 = 0. t × t - 1 + 2 × t - 1 = 0. t + 2 = 0, t - 1 = 0. t -2, t = 1. t ప్లేస్లో ఏం పెట్టాలి, x పవర్ 1/3. సో x పవర్ 1/3 = -2, t అదే x పవర్ 1/3 = 1. క్లియరా? సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది మనకి, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. హోల్ క్యూబ్ -2 హోల్ క్యూబ్ x పవర్ 1/3 హోల్ క్యూబ్ 1 క్యూబ్. ఇట్లా చేసుకోవడానికి రీజన్ ఏంది, మనం x వాల్యూ కనుక్కోవాలి అల్టిమేట్గా, x పవర్ 1/3 కాదు. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, x పవర్ 1 అయిపోతుంది, -2³ అంటే -8 అయిపోతుంది, x ఇది కూడా పవర్ 1 అయిపోతుంది, = 1. సో x -8, x = 1. సో ఈ విధంగా మనం కొన్నిసార్లు మనకి ఇంకో ఇట్లా ఇస్తాడనమాట, పవర్లో p/q ఫామ్ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఇట్లా కొంచెం చూసి జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేసి చేయాలి. చలో ఇది క్లియర్, ఫస్ట్ బిట్ క్లియర్. మళ్ళీ సెకండ్ బిట్ ఏందో చూద్దాం. ఓకేనా? అర్థమవుతుంది అనుకుంటున్నా. కొంచెం ఇవి మనం ఆల్రెడీ చేసినవి కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్తున్నా అంతే. మీకు ఆల్రెడీ కొంచెం గ్రిప్ ఉంది కాబట్టి జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం. సెకండ్ బిట్ చూడండి. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ ax² + bx + c = 0, then find the values of α² + β² α³ + β³ α power 4 beta power 7 + alpha power 7 × beta power 4. సో ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏందో రాసుకుందాం. f of x = ax² + bx + c. వాటి రూట్స్ ఏమంటుండు మనల్ని, ఆల్ఫా కామా బీటా అంటుండు. సో x = ఆల్ఫా కామా బీటా అనమాట. సో మనల్ని ఏం కనుక్కోమంటుండు, α² + β² కనుక్కోమంటుండు. ఎట్లా కనుక్కుంటాం చెప్పండి. ఫస్ట్ మనం α² + β² కనుక్కోవాలంటే మనకి తెలిసిన రిలేషన్స్ రాయాలన్నమాట. ఏంది, α + β = -b/a, ఆల్ఫా × బీటా = c/a. రిలేషన్షిప్ బిట్వీన్ ద రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీని గురించి మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. సో ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి, ఇవి ఎందుకు దీనికి ఈక్వల్ మీకు అర్థమైపోతుంది. క్లియరా? చాలు. సో α + β = -b/a, ఆల్ఫా × బీటా c/a కదా. సో జాగ్రత్త చూడండి నేను ఏం చేస్తున్నాను. సో మనకు ఒక ఫార్ములా ఉంది, బేసిక్ ఫార్ములా. a + b² ఏం చెప్పండి, a² + b² + 2ab. కరెక్టా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి, ఈ 2ab ఇటు సైడ్ తీసుకొస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, a + b² - 2ab = a² + b². ఫర్ టైమ్ బీయింగ్ నేను ఏ ప్లేస్లో ఆల్ఫా, బి ప్లేస్లో బీటా పెడితే ఏమవుతుంది, α + β² - 2α β = α² + β². సో నేను α² + β² ఏం పెట్టుకోవచ్చు, α + β² - 2α β. అసలు దీంట్లో ఉన్నదాన్ని ఎందుకు ఇట్లా కన్వర్ట్ చేసుకోవడం అంటే, మనకి తెలిసిన ఓన్లీ రెండే రిలేషన్షిప్స్, సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. సో మనకి ఏది ఇచ్చినా కానీ సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ టర్మ్స్లో రాయగలిగితే ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. సో α² + β²
ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే మైనస్ బి బై హోల్ స్క్వేర్, -2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే సి బై ఏ, బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ -2c బై ఏ. ఎల్సిఎం తీయండి. ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ క్లియరా, పక్కానా? సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అయిపోయింది. మళ్ళీ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఎట్లా? సేమ్ ఇందాక స్క్వేర్ ఫార్ములా వాడినాం కదా, ఇప్పుడు క్యూబ్ ఫార్ములా వాడతాం. క్లియర్? సో ఇప్పుడు ఏ ప్లేస్లో ఆల్ఫా, బి ప్లేస్లో బీటా పెట్టండి. క్లియరా? నాకు ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ కావాలి కాబట్టి దాంతో పంపించండి. క్లియరా, పక్కా? చలో. సో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అంటే ఏమొచ్చింది మనకి? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో ఏముంది? -b బై హోల్ క్యూబ్ -3 ఇంటూ ఆల్ఫా బీటా అంటే ఎంత? సి బై ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత? -b బై ఏ. క్లియరా? -b క్యూబ్ బై ఏ క్యూబ్ మైనస్ ఇదంతా ప్లస్ అయిపోతుంది 3bc బై ఏ స్క్వేర్. -b క్యూబ్ ప్లస్ 3ac బై ఏ క్యూబ్. ఈజీ ఉంటాయి, ప్రాబ్లం ఏమి ఉండదు దీంట్లో పెద్దగా. ఓకే, క్లియర్గా అర్థమైందా? సో రబ్ చేస్తున్నాను చూడండి. క్లియరా? మళ్ళీ దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే చూడండి, నేను రెండిట్లకేంచి ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 4 కామన్ తీస్తున్నా. అప్పుడు మనకి ఏం మిగులుతుంది చూడండి. ఈ విధంగా మనం ఏదో ఒకటి చేయాలి. ఓకే, ఇప్పుడు ఆల్ఫా పవర్ 4ని బీటా పవర్ 4ని నేను ఏం చేస్తున్నాను చూడండి. ఆల్ఫా బీటా ఎంత? ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా అంటే సి బై ఏ -b బై ఏ. చూసినా, ఇదంతా సాల్వ్ చేస్తే మళ్ళీ మనకు అదే వచ్చేస్తుంది. సో దీన్ని సాల్వ్ చేయండి, కామన్ బాక్స్లో నాకు పెట్టండి ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫైండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనల్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. దాని రూట్స్ ఏమున్నాయి చూడండి. ఈ రూట్స్ తోటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఫార్ములా ఏం చెప్పండి? ఓకే, సో రూట్స్ రాయండి.
సాల్వ్ చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ ఇంటూ -7, ఎక్స్ ఇంటూ 2√5. క్లియర్? -7 ఇంటూ ఎక్స్, -7 ఇంటూ -7, -7 ఇంటూ 2√5, -2√5x, plus 14√5, -7x, ఓకే క్యాన్సిల్ కాదు, ప్లస్ 2√5x minus 2√5x minus 14√5 plus 14√5 x square minus 7x minus 14x plus 49 minus 2√5 whole square అంటే ఏమవుతుంది? 2 square 4, 4 5 20, minus 20. So x square minus 14x plus 29. క్లియరా? ఈ విధంగా మనం ఒక్కొక్క సమ్ అట్లా సాల్వ్ చేసుకుంటే. నెక్స్ట్ ఏముంది? 2,5. ఈ 2,5 అయితే అడిగిండు అనమాట. ఓకే, ఎక్కడ అడిగిండు? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట ఇది. అప్పుడు ఏమవుతుంది? ఓకే, అసలు మనం ఇట్లా ఎందుకు చేస్తున్నాము? డైరెక్ట్ చేయొచ్చు కదా, మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ, మనకి ఎప్పుడైతే రూట్స్ తెలుసో ఈ ఫార్ములా కూడా వాడచ్చు. చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా 7 ప్లస్ ఆల్ఫా బీటా 10 అయిపోయింది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10 ఇది ఈక్వల్స్ టు 0. ఫినిష్. సో మనకు ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా తెలిస్తే పెట్టొచ్చు, లేదా ఆల్ఫా బీటా తెలిసినా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంది? చూడండి, థర్డ్ వన్ కూడా ఇక్కడనే చేస్తున్నాం. ఏముంది మనకి? 3, చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా అనమాట. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 3 - 2 1 ప్లస్ 3 × -2 అంటే -6. చిన్నవి జస్ట్ మన కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికే ఇవి. ఓకే, సో ఇన్ కేస్ మనకి ఫైనల్ ఈ మధ్యలో కొంచెం క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీఆర్ నాట్ లివింగ్ ఎనీథింగ్ అనమాట. వీఆర్ ట్రయింగ్ టు కవర్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్స్ ఫ్రమ్ నోవేర్ వీ షుడ్ బి ఏబుల్ టు రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్. చలో, క్లియరా? సో చూద్దాం ఎక్కడి వరకు అయింది వీడియో. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అనమాట. మనం ఏం కనుక్కోమంటుండు? డిటర్మైన్ ద నేచర్ ఆఫ్ రూట్స్ వితౌట్ డిటర్మైనింగ్ రూట్స్. మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క నేచర్ కనుక్కోమంటుండు, వాటి రూట్స్ యొక్క నేచర్ వితౌట్ ఫైండింగ్ ద రూట్స్. ఎట్లా కనుక్కుంటాం? సింపుల్. ఫస్ట్ ఒకటి చూద్దాం. ఓకే, ఇప్పుడు దీని నేచర్ ఎట్లా కనుక్కుంటాం అంటే సింపుల్. b² - 4ac విచ్ ఈస్ నథింగ్ బట్ డిస్క్రిమినెంట్. ఓకే, ఫస్ట్ దీన్ని కనుక్కుందాం. ఏ వాల్యూ ఎంత? 4, బి వాల్యూ ఎంత? -20, సి వాల్యూ ఎంత? 25. చూడండి, b² అంటే ఎంత? -20 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ ఎంత? 4 ఇంటూ 25. -20 స్క్వేర్ అంటే 400, -4 4 16, 16 ఇంటూ 25. 5 6 30, 5 1 5, 8 2 6 12, 1 2 1 2, 3 0 0 1 0. సో 400 వచ్చింది. 400 - 400 0. సో ఎప్పుడైతే d అనేది మనకు 0 వస్తుందో అప్పుడు ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అనేటివి ఈక్వల్ ఉంటాయి. ఓకే, రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అనమాట ఇవి. ఓకేనా? అదే ఇంకో క్వశ్చన్ ఏముంది? 3x² + 7x - 20. చూడండి, ఇక్కడనే చూడండి ఈజీగా. ఏ ఎంత? బి ఎంత? సి ఎంత? క్లియరా? సో ఇప్పుడు దీనికి డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏంది?
బీ స్క్వేర్ ఎంత 49, 7 స్క్వేర్ కాబట్టి 4ac 4 ఇంటూ 3 ఇంటూ -20. D is equals to 49 plus 4 3 is 12, 20 into 12, 20 into 12 240 అంటే D is equals to 289. సో D is greater than 0. ఎప్పుడు D greater than 0 అంటే ఏముంటుంది, ఆ రూట్స్ అనేటివి డిస్టింక్ట్ అండ్ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అనమాట. సో క్లియర్గా అర్థమైందా? ఇంకా లాస్ట్ వన్ ఉంది కదా, అది మీరు చేయండి. ఓకే, నేనేం చేస్తున్నా అంటే జస్ట్ ఐఎమ్ కాపింగ్ డౌన్ ద క్వశ్చన్. A వాల్యూ 2, B వాల్యూ -8, C వాల్యూ 3. మీరు B² - 4ac చేసి దాని రూట్స్ యొక్క నేచర్ చెప్పి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేసేయండి. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అవుతుంది, తెలుసు కదా ఏం చేయాలో. రైట్.